కుల వివక్ష అజ్ఞానం లేని సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత సంస్కర్త జ్యోతిరావు పూలే. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని చిల్లకల్లు రోడ్డులో ఉన్న జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీసీ నాయకులు స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, సమాజంలో ఉన్న కుల వివక్ష అసమానతలను నిర్మూలించి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే మహత్తర లక్ష్యంతో మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్మి మహిళల విద్యకు, పేదల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు ఆయన అని కొనియాడారు. అలాగే సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు పునాది వేసి అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ సమాజానికి మార్గదర్శకురాలుగా నిలిచారని పేర్కొన్నారు. వారి ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికి సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పూలే దంపతుల ఆశయాలను ఆచరిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళని విద్యావంతులు చేసి అనేక గ్రంథాలు రాశాడు, అనేక గ్రంథాలు చదివాడు. దేశంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు చదివిన తర్వాత రెండింటికి మూలం అందరూ చదువు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన అప్పట్లో స్కూల్ ఏర్పాటు చేశాడు. రాత్రి కూడా పాఠశాల ఏర్పాటు చేసి అందరినీ కూడా పైకి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇవాళకి 190 సంవత్సరాలు పూర్తి చేసుకుని 200 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 200వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఆశయానికి అనుగుణంగా మనం ఈరోజు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేయడం కానీ 33% రిజర్వేషన్, బీసీల యొక్క అనేక వర్గాలకు చెందిన బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, కానీ సామాజికంగా ఎదుగుదల లేదు. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండాలని ప్రయత్నంలోనే ఆయన అనుసరించాడు. దాన్నే ఇవాళకి తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో వెనుకబడిన తరగతులకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయగానే ఆయన ప్రత్యేకించి అన్ని వర్గాల మంత్రులు కూడా పైకి తేవాలని చెప్పి రిజర్వేషన్ ఏర్పాటు చేసి రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించబడ్డాయి. వాటన్నిటి కూడా మనం అందిపుచ్చుకొని ఇంకా ముందు